ఎప్పుడో మీ ఇంటికి ఒకసారి వచ్చినా సార్, వచ్చినప్పుడు నువ్వు లేవు, ఉంటే అయితుండేదేమో 2-3 ఏళ్ల కింద అనుకున్నా, 2 సార్లు వచ్చినా, కానీ రోజు ఈ మిషన్ మీద బతకాలి కదా, రోజు రాలేను కదా నీ ఇంటికి అని ఆ మహిళ అన్నది. అక్కడ అన్నప్పుడు సరే ఇప్పుడు ఎట్లా అంటే సాయం చేస్తే నేను మిషన్ తెచ్చుకుంటా అని అన్నది. అనుకోకుండా నా జేబులో 1,00,000 రూపాయలు ఉండే. దండం పెడతా ఆగరా, ఈసారి మీటింగ్ వెళ్తే మందు బాబులకు నో ఎంట్రీ బొడు పెట్టు. అయితే 1,00,000 రూపాయలు ఇచ్చేసిన, ఆడ టీవీలో ఉన్నారు, దందంతా తీసిరు, అయిపోయింది, వేసిరు. నేను ఆమెకు ఒక మాట చెప్పిన, ఈడికి నీ బండికాడికి, ఈ బండికాడికి రావడానికి నేను కాదు కారణం, ఆ దేవుడు అని చెప్పిన. నేను అట్లా ఆ దేవుడు ఆదేశించిండు. అరే దేవుడు అరే అని పిలుస్తాడు కదా, అరే జగ్గారెడ్డి అంటే అట్లా చెప్తున్నా. నేను నాతో చెప్పినాడు కానీ చెప్తే మనం ఆగుతామా? దేవుడు కనబడితే ఇక మనంతా తోపులం లేమనుకుంటాం, మన దేవుడు కనబడితే మనంతా అని నేను అనుకుంటున్నా. నా మనసు అంటున్నది, దేవుడు అరే నడుచుకుంటూ పోరా అని ఆయన ఆదేశించిండు.